పురుష సౌఖ్యాయ నమః, పురుష సంక్షేమాయ నమః. ఓ సంవత్సర కాలంలో పురుషాది రాసుల వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉందో మనం చూసుకున్నట్లయితే వివిధ అంశాలపైన ఆధారపడి ఉంటుంది. నాకు అర్థం కాలేదు సార్. అయితే ఈ సతీ సంచారం వలన వివాహమైనటువంటి వారి గ్రహస్థితి ఒకలాగా ఉంటుంది, వివాహం కాని వారి గ్రహస్థితి మరోలా ఉంటుంది. ఏదో తేడాగా ఉందేంటి? స్త్రీ గ్రహాలు ఏ విధంగా ఉంటున్నాయి, అదే విధంగా దీర్ఘకాలికమైనటువంటి గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి మనం పరిశీలిద్దాం. ఇది సతీగ్రహ సంచారములను బట్టి ఈ గ్రహస్థితి ఆధారపడి ఉంటుందని గమనించాలి. ప్రతి మగవాడికి గ్రహాల అనుకూలత ప్రతికూలత ఏ విధంగా ఉందో ఒక్కసారి మనం గమనిద్దాం. చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. మరోసారి చంద్రముఖి స్టూడియోస్ ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ ఈరోజు పంచాంగ శ్రవణ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు పంచాంగ శ్రవణంలో పురుషులకు కావలసినటువంటి, పురుషులకు అనుకూలమైనటువంటి, పురుషులకు జీవితాంతం ఉపయోగపడేటువంటి అంశాలను మీకు తెలియపరుస్తాను. చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. వివరాల్లోకి వెళితే ఉదయం మీ ఆవిడ లేటుగా లేచిందనుకోండి, మీరు ముందుగానే టీ కాఫీ చేయడం నేర్చుకుంటే మీ గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది. అది మీ జీవితంలో ఎంతో లాభదాయకంగా ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఉదయం టిఫిన్ తయారు చేయలేదనుకోండి, వెంటనే మీరు టిఫిన్ సెంటర్కి వెళ్ళి మీకు కావాల్సినటువంటి తెచ్చుకొని ఇంట్లో వాళ్ళకు కూడా తీసుకొస్తే మీకు చాలా ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అన్ని ప్రతికూల పరిస్థితుల నుంచి అధిగమించడానికి అవకాశం ఉంటుంది. మీ ఇంట్లో వాళ్ళు మధ్యాహ్న భోజనం తయారు చేయలేదనుకోండి, మీరు వెంటనే హోటల్కి వెళ్ళి ఆ భోజనాన్ని తీసుకొచ్చుకుంటే చాలా మంచిది. ఒకవేళ మీకు వంట వచ్చిందనుకోండి, వంట వండి తినడం అనేది అత్యంత సులభమైనటువంటి మార్గం. అది ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది, డబ్బును కూడా మీకు ఆదా చేసే అవకాశం ఉంటుంది. దీనివల్ల మీకు ఆరోగ్యం సిద్ధిస్తుంది, ఇంకా 2 రకాల లాభాలు ఉంటాయి. మీకు డబ్బు కూడా ఆదా అవుతుంది, మీ భార్య మెప్పు పొందే అవకాశం కూడా ఉంటుంది. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఏ సందర్భంలోనైనా మీరు తాగి వచ్చారనుకోండి, మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక చిన్న చిట్కా పాటించాలి. ఒక చిన్న చిన్న గిఫ్ట్స్ ఏమైనా ఉంటే ఇంటికి తీసుకెళ్లారనుకోండి, ఎలాంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరగకుండా ఉండొచ్చు. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు? మీరు సుఖంగా సంతోషంగా నిద్రపోయే అవకాశాలు ఉంటాయి. అవునా? నిజమా? ఎప్పుడైనా మీ ఆవిడ ఫోన్ చేసినప్పుడు వెంటనే ఎత్తి మాట్లాడేటట్టు చూసుకోండి. ఒకవేళ మీరు ఫోన్ ఎత్తని ఎడల మీకు పంచమహాపాతకాలు చుట్టుకునేటువంటి అవకాశం కూడా ఉంది. అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? సోషల్ మీడియాకు దూరంగా వైఫ్కి చాలా దగ్గరగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీరు అనుకున్న పనులు త్వరితగతిన అయ్యే అవకాశం ఉంటుంది, లేకుంటే దుష్పరిణామాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ మీ ఆవిడ పనిచేస్తున్నట్లయితే పొరపాటున కూడా ఆవిడని జీతం ఎంత, ఎక్కడుంది అనే ప్రశ్నలు వేయకుండా ఉండడం మీ ఆరోగ్యానికి చాలా శ్రేయస్కరం. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పావయ్యా. వీలైతే మీరు అప్పుడప్పుడు చిన్న చిన్న డబ్బులు వారికి ఇస్తూ ఉండడం ఎంతో శ్రేయస్కరం. అరే ఏంట్రా ఇది?
దీని ద్వారా విపత్కరమైనటువంటి పరిస్థితుల్ని మీరు ఎదుర్కొనే అవకాశం తక్కువగా ఉంటుంది. అమ్మోయ్ అయ్యి బాబోయ్ ఆపే బాబోయ్ ఏముంది ఇందులో నీ దైత్యం తప్ప నాకేం కనపడదు. మీ అమ్మానాన్నల్ని అదేవిధంగా మీ బంధువులని మిత్రుల్ని వాళ్ళందరికీ కూడా రాచమర్యాదలు చేయమనడం అంత శ్రేయస్కరం కాదు. ఒకవేళ అలా అడిగినట్లయితే గ్రహాలు వక్ర మార్గంలో ప్రయాణం చేసేటువంటి అవకాశం ఉంది. వాటి ద్వారా ఎన్నో దుష్ఫలితాలు మీకు సంభవిస్తాయి. అటుపై మీ భార్యకు సంబంధించినటువంటి బంధువులను మిత్రులను వారి దగ్గరి బంధువుల్ని తల్లిదండ్రులను కానీ వాళ్ళని తగు రీతిలో మర్యాద చేసి వారికి సేవలు చేసినట్లయితే మీకు సంపూర్ణ మనశ్శాంతి ప్రాప్తిస్తుంది. మరొక ముఖ్యమైనటువంటి విషయం, మీ ఆవిడ ఎప్పుడైనా అలసిపోయిందనుకోండి, చక్కగా ఆవిడని పడుకోబెట్టి కాళ్ళు నొక్కండి. మీకు అన్ని దోషాలు తొలగిపోతాయి. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. పొరపాటున మీరు అలసిపోయినప్పుడు కాళ్ళు పట్టమని మాత్రం పొరపాటున కూడా అడగకండి. శనిగ్రహాన్ని బొట్టు పెట్టి మరీ ఆహ్వానించినట్టే అవుతుంది. ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు. పొరపాటున మీ ఆవిడ మిమ్మల్ని కొట్టిందనుకోండి, ఏం మాట్లాడతాడు నువ్వు, ఏం మాట్లాడతాడు? ఊరంతా వినిపించేట్టుగా ఏడవకుండా మీరు కాస్త సంయమనం పాటించి మౌనంగా ఉంటే మీకు వారాంతరంలో సానుకూల పరిస్థితులు ఉంటాయి. అదేవిధంగా సమాజంలో మీరు తలెత్తుకొని తిరిగే అవకాశం కూడా మీకు దొరుకుతుంది. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక విషయం పైన వాదించవలసి వస్తే మీరు వాటిని త్రోసిపుచ్చి వాదించకుండా ఉండడం చాలా శ్రేయస్కరం. నన్ను ఏం చేయమంటారు చెప్పండి. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? వాదించకుండా ఉంటే మీరు ఇంట్లో ఉండేటువంటి క్షణాలు చాలా ఆశాజనకంగా ఉంటాయి. వీటి పరిహారం కోసం మీరు గుళ్ళు, గోపురాలు, వ్రతాలు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. ఏమీ తిరగాల్సినటువంటి అవసరం లేదు. వివాదాలకు పూర్తిగా మీరు దూరంగా ఉండగలుగుతారు. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. అప్పుడప్పుడు మీరు ఇంటి పనులు చేస్తూ ఉండండి. మీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. అంటే పూర్తిగా గ్యారంటీ లేకపోయినా కూడా మీరు ఆశాజనకంగా వాటి గురించి ఎదురు చూడవచ్చు. చివరిగా తరచుగా వారికి మీ ఆవిడకి కానుకలు ఇస్తూ ఉండండి. ఇలా కానుకలు ఇవ్వడం ద్వారా మీకు సకల సౌఖ్యము, మనశ్శాంతి, సకల భోగాలు, సంతోషము, ఆనందము సిద్ధిస్తుంది. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్, ఐపీఎస్, పెద్ద పై స్థాయి వాళ్ళకైతేనే అర్థం అవుతుంది. వ్యతిరేకంగా ఉన్నచో మీకు అశాంతి, కోర్టు వ్యవహారాలు, చికాకులు, గొడవలు, అంతరాయాలు, ఇంట్లో పని భారం ఇవన్నీ కూడా పెరుగుతాయి. ఎన్ని 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 దారుణాలు సార్. ఇప్పటికే మీ అందరికీ అనుమానం రావచ్చు, ఏమిటి మన రాసులు చెప్పకుండా వాటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయని చెప్తున్నాడని. ఇది ఏ రాశి వారికైనా ఏ సంవత్సరం అయినా కూడా ఫలితాలు ఇలాగే ఉంటాయి. కాబట్టి ప్రతి రాశి వారు కూడా ప్రతి సంవత్సరం కూడా పాటించాల్సినటువంటి అంశాలు. చాలా సంతోషం. మీ అందరికీ కొంత జ్ఞానోదయాన్ని కలిగించాననే సంతోషంతో మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.
ఈ చిటికలేంటి? చప్పట్లు రెగ్యులర్, చిటికలు వెరైటీ. సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. పురుషే జనా సుఖినో భవంతు.